దేవుని కృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన నేను సాక్షులే యుండుడి అని అపోస్తల కార్యాలు 1:8 ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తూ, ప్రసంగికులైనా, పాటగాళ్ళైనా, పరిచారకులైనా, నాయకులైనా, ఎవాంజలిస్టులైనా, పాస్టర్స్ అయినా ఎవరైనా మనందరం కలిగి ఉండాల్సింది సాక్ష్యము, మంచి సాక్ష్యము అని మనం నేర్చుకున్నాం. సాక్ష్యం అంటే చెప్పుకోవడం కాదని, చెప్పొద్దని కాదు, చెప్పుకునే సాక్ష్యం కంటే కలిగి ఉండడం, సాక్ష్యం కలిగి ఉండడం మరింత మంచిదని మనం నేర్చుకున్నాం. అసలు సాక్ష్యాలు ఎన్ని రకాలు అంటే ఈరోజు నేను దాని గురించి చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. దేవుని ప్రియ బిడ్డలారా, సాక్ష్యాలు 3 రకాలు. ఒకటి, తనను గురించి తనే చెప్పుకునే సాక్ష్యం, అంటే నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం. 2, నా గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం. 3, మన గురించి దేవుడు చెప్పే సాక్ష్యం. ఈ 3 సాక్ష్యాలు ఎలాగుంటాయో నేను చెప్తాను. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకో, చెడ్డోడిని, దుర్మార్గుడిని, దేవునికి అవిధేయుడును, చాలా మార్లు ఆయన గాయపరిచాను, చాలా మార్లు యేసయ్యను దుఃఖపరిచాను అని చెప్పుకుంటానా? చెప్పుకోను కదా. నా గురించి ఎప్పుడు నా ఎంత మంచోడు లేడు, నా ఎంత గొప్పోడు లేడు, నా ఎంత దానకర్ణులు లేరు, నా ఎంత నీతిమంతుడు లేడు, నా ఎంత యథార్థవంతుడు లేడనే కదా చెప్పుకుంటారు. చాలామంది అన్యాయస్తులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా మంచి మంచి సాక్ష్యాలు చెప్పుకున్నారు వాళ్ళ గురించి. వాళ్ళు చేస్తున్న అన్యాయము కళ్ళ ఎదుట కనబడుతున్నా, వారు చేస్తున్న మోసము కళ్ళ ఎదుట కనబడుతున్నా, వారి అవినీతి కళ్ళ ఎదుట కనబడుతున్నా సరే సమర్థించుకుంటూ సాక్ష్యాలు చెప్పడం నేను విన్నాను. అంచేత బైబిల్లో మాట చెప్తుంది, సామెతల గ్రంథం 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది తుదకు మరణములకు కొనిపోవునని. చేత ఎవరి దృష్టిలో వారు మంచోళ్ళే, ఎవరి దృష్టిలో వాళ్ళు గొప్పోళ్ళే, ఎవరి దృష్టిలో వాళ్ళు ఉన్నతమైన వారే. ప్రియులారా, నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం ఎవరికి కావాలి తెలుసా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానంలో 11వ వచనంలో పరిసేయుడు కనబడతాడు. ఆ పరిసేయుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కానీ ఆ ప్రార్థనలో నేను ఆళ్ళలాగలేను, ఈళ్ళలాగలేను, పరిసేయుడు సొంకర్లాగలేను, నేను చాలా నీతివంతుడిని, యథార్థవంతుడిని అని తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యం మనం విన్నాం. యథావాత నేను చెప్పాల్సిన అంశం ఏంటి, నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం చెల్లుబాటు అవదయ్యా. అసలు కోర్టులోనైనా ఎవరి సాక్ష్యం వాడికి చెల్లదుగా. నేను మంచోడు అని చెప్తే నా గురించి నేను సాక్ష్యం చెప్తే కోర్టు నమ్ముద్దా, అంగీకరిస్తుందా? కాబట్టి మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యాలు బట్టి మనం పొంగిపోవద్దు, ఆనందపడిపోవద్దు. అది చెల్లుబాటు కాదని గుర్తెరుగు. 2వ సాక్ష్యం, నీ గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం. ఇతరులు చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి పెట్టావనుకో పెళ్ళి కోరుతారు, వాళ్ళకి నువ్వు పెట్టలేదనుకో చావు కోరుతారు. వాళ్ళు ఏం చేసినా పర్లేదని పాస్టర్ గారు వాళ్ళ వెనకాల తిరిగారనుకో, మా అంత మంచి పాస్టర్ గారు లేరు అనుకుంటారు. కాదమ్మా, మనం దేవుని బిడ్డలం, ఇట్లాంటి పని చేయకూడదు, ఇది తప్పు, ఇది అవినీతి, ఇది అక్రమం, ఇది మంచిది కాదు అని ఒకవేళ బుద్ధి చెప్పి, పౌలు తిమోతికి రాసినట్టుగా బుద్ధి చెప్పి ఖండించి వాక్యం చెప్పారనుకో, మా పాస్టర్ గారు అంత చెడ్డోడు లేడని కూడా చెప్తారు. మనుషులు నువ్వు ఎవరికైనా బుద్ధి చెప్పు, వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డోడు అయిపోతావు. ఎవరినైనా సరి చేసే ప్రయత్నం చేయి, చెడ్డోడు అయిపోతావు. అంచేత దేవుని బిడ్డలారా, మనుషులు మన గురించి చెప్పే సాక్ష్యాలు వాళ్ళకి నచ్చితే, వాళ్ళన్నట్టుగా మనం చేస్తే మనం మంచోళ్ళం అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు కాదు నాయన అని సరి చేస్తే మనం చెడ్డోళ్ళం అని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మంచి చెడు కూడా మోషే గురించి ఏమని చెప్పారు? కోరహు, దోతాను, అభిరాము, ఓనులు ఏం చెప్పారు? నువ్వు వెచ్చించుకుంటున్నావు, నువ్వు పరాయి కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని నీ జీవితంలో దేవుని మార్గాన్ని తప్పిపోయావు అని సాక్ష్యం చెప్పారుగా. హెచ్చించుకుంటున్నావు అని చెప్పాడు. దావీదు గురించి షిమి అనేవాడు ఏమండి 2 సమూయేలు 16:7 ఏం సాక్ష్యం చెప్తాడు? నరహంతకుడా, దుర్మార్గుడు అని చెప్పి, నరహంతకుడు దుర్మార్గుడు అని సాక్ష్యం చెప్పాడు. మనుషులు మన గురించి అన్నిసార్లు మంచి సాక్ష్యం చెప్పరు, వాళ్ళ అనుకూలతను బట్టి మా సాక్ష్యాలు మార్చేస్తారు. మంచి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎలీషా గురించి ఘనురాలని సునేమిరాలు చెప్పింది సాక్ష్యం, మన ఇంటికి వచ్చి చూపు వచ్చినవాడు భక్తి కలిగిన దైవజనుడని.
దేవుని ప్రియబిడ్డలారా, ఎలీషా గురించి సిరియాలో ఆ చిన్నది చెప్పింది సాక్ష్యం. దేవుని ప్రియులారా, సమూయేలు గురించి తన ప్రజలు చెప్పారు, నువ్వు మంచి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అయ్యా, పరులదేది నువ్వు ఆశించలేదయ్యా అని మంచి సాక్ష్యాలు కూడా లేవని నేను అన్నాను. కానీ మనుషులు అన్నిసార్లు అన్ని సందర్భాల్లో మన గురించి మంచిగా చెప్పరు. మంచిగా చెప్పరంత మాత్రం నువ్వు చెడ్డోడు కాదు. వాళ్ళందరూ ఒకవేళ నువ్వేదో చేసిన మేలుని బట్టి మంచోడు అని చెప్పినా నువ్వు మంచోడు అయిపోవు. నేను సేవలో చూసింది చెప్పనా, కాస్త డబ్బున్న వాళ్ళు ఉంటారనుకోండి, వ్యాపారస్తుడు, మిషనరీలో డబ్బులు ఉన్నటువంటి పాస్టర్లోనైనా ధనం ఉండే పాస్టర్ గారు వస్తే ఆయన ఏం పొగుడుతారో. సేవ లేకపోయినా ఆయనకి బిషప్ అవార్డు ఇస్తారు. ఒక నాకు తెలిసిన కొంతమంది తెలుసు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఒక్క సంఘాన్ని కట్టలేదు, వాళ్ళకి బిషప్లు ఇచ్చారు. ఏదంటే డబ్బు చూసి. ఎక్కడికైనా వెళ్తే వాక్యం శుద్ధ తప్పు చెప్పినా మీ అంత బాగా ఎవరు చెప్పరు అంటున్నారు. అసలు పొగడతలు, సాల్వాలు, పూలదండలు, కటౌట్లు ఎవరికి రండి డబ్బు చూసి వాళ్ళు నిలబడి ఏమి సాక్ష్యం చెప్తారో. ప్రియరా, మనుషులు మన గురించి చెప్పే సాక్ష్యాలు బట్టి పొంగిపోకు, చెడు సాక్ష్యాన్ని బట్టి కూడా బాధపడకు. అది కూడా లెక్కలోకి రాదండి. నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం, నీ గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం లెక్కలోనికి రాదండి. మూడవది చాలా ప్రాముఖ్యమైనది చెప్తున్నాను, నీ గురించి నా గురించి దేవుడు చెప్పబోతున్నాడు సాక్ష్యం. యోబు గురించి దేవుడు యోబు అడిగితే కాదు, యోబుకు తెలియకుండానే సాక్ష్యం చెప్తున్నాడు. శత్రువైన సాతాను గారితో చెప్తున్నాడు, యోబు న్యాయవంతుడు, యోబు యథార్థవంతుడని. యోబు గ్రంథం 1:1 దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం. యోబు ఎప్పుడూ కూడా నేను న్యాయవంతుడిని, యథార్థవంతుడిని చెప్పుకోలే. అంతేకాదు, యోబు గురించి నలుగురున్న స్నేహితులు కూడా నువ్వేదో తప్పు చేసావురా అందుకే ఈ శిక్ష వచ్చిందని అన్నారే తప్ప మంచి సాక్ష్యం పలకలే. కానీ యోబు ధన్యుడు, ఎందుకంటే ఎవరు చెప్పాలో, ఎవరు సర్వ సృష్టికర్తో ఎవరు చెప్పాలో వారే చెప్పారు యోబు గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు అని. మనుషులు మోషే గురించి హెచ్చించుకున్నావు అని చెప్పారు, కానీ సాక్ష్యం మోషే గురించి దేవుడు 2 సాక్ష్యాలు చెప్పాడు. సంఖ్యాకాండం 12:2 మిక్కిలి భూమి మీద సాత్వికుడు అని చెప్పాడు. ఎబ్రీ పత్రిక 3:2 నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే అని చెప్పాడు. దేవుడు చెప్పిన సాక్ష్యం నమ్మకస్తుడు, సాత్వికుడని. మనుషులు చెప్పిన సాక్ష్యం నువ్వు హెచ్చించుకుంటున్నావని. ఏది లెక్కలోకి వస్తుంది, ఏది గుర్తించబడుతుంది, ఏది ఎన్నికైనది? దేవుని సాక్ష్యమే కదా. నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏ సాక్ష్యం చెప్తాడు? దావీదు గురించి షిమి నరహంతకుడు, దుర్మార్గుడు అని చెప్తుంటే దేవుడు అన్నాడు నా ఇష్టానుసారుడని. అపోస్తలుల కార్యాలు 13:22 దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దేవునికి బహుప్రియుడు అని. నేను ముగిస్తున్నాను. నువ్వెవరితో నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పేసుకొని, నీ సాక్ష్యం ఎవరో మనుషులతో చెప్పించేసుకొని ఆనందపడకు. నీ గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే నీ దేవుడు, మన దేవుడు ఏ సాక్ష్యం చెప్తాడు? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు, దానియేలు నా బహుప్రియుడు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు భూమి మీద అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. మోషే యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు అన్నాడు. నువ్వే సాక్ష్యము దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. నీవు నేను ఏ తపన కొరకు ఏ విషయంతో ముందుకెళ్దామంటే నా గురించి ప్రభు ఏ సాక్ష్యం చెప్తాడు? నేను ప్రభు ఎదుట నిలబడినప్పుడు నా గురించి ఏ సాక్ష్యం చెప్తాడు? ఇగో వీళ్ళు గొర్రెపిల్ల మహాశ్రమంలో వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్న వారని ప్రకటనలో సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో నువ్వు చెప్పుకునే సాక్ష్యం, నువ్వు చెప్పించుకునే సాక్ష్యం చలుబాటు అవ్వదు. నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఆయన్ని మాయం చేయలేం, ఆయన్ని మనం మాయ చేయలేం, ఆయన్ని మెప్పించలేం. ఆయన సమస్తం ఎరిగినవాడు. అంచేత ఆయన చేత మంచి సాక్ష్యం పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు అట్టు భాగ్యం మనకిచ్చి ఆయన చేత మంచి మెప్పును సాక్ష్యం పొందుకునే భాగ్యం ఇచ్చునుగాక. ఆమేన్.